ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా పద్మావతీదేవి గరుడోత్సవం, స్వర్ణ రథోత్సవంలో సింగారాల సిరుల తల్లి పసిడి సోయగం. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, వేగవంతంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ అద్భుత కటాక్షం, తిరుచానూరులో ఘనంగా పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. నిత్యం వేలాది మంది భక్తులకు టీటీడీ అన్నప్రసాద వితరణ, తిరుచానూరు తోళప్ప గార్డెన్స్ లో ఉచిత అన్నప్రసాద కేంద్రం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహాలయంలో ఉత్సవ శోభ, తిరువీధి ఉత్సవంలో అమ్మవారి సుందర దర్శనం. ఉత్సవ వైభవంతో శోభిల్లుతున్న తిరుచానూరు క్షేత్రం, శ్రీ పద్మావతీదేవి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ దీపాలంకరణలు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి స్వర్ణ రథోత్సవం, గరుడ వాహన సేవలను విశేషంగా నిర్వహించారు. భక్తులు ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః అని స్మరణలు చేస్తూ వాహన సేవల్లో హరిపట్టపురాణిని దర్శించుకుని పులకితులయ్యారు. సిరుల తల్లి హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవ వైభవంతో తిరుచానూరు క్షేత్రం ఉత్సవ శోభితంగా ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం హరిపట్టపురాణి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం స్వర్ణ రథోత్సవం శోభాయమానంగా జరిగింది. పసిడి కాంతుల దివ్యాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో చూడచక్కగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు స్వర్ణ రథంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత అమ్మవారి స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధుల్లో విశేషంగా సాగింది. మహిళలు దైవనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి అమ్మవారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
సుందరి దేవి అలమేల్ మంగ పంచబ్రహ్మాత్మిక అలమేల్ మంగ పంచవక్త్ర పాహి అలమేల్ మంగ పరమాత్మిక పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. అనంతరం శ్రీ పద్మావతీదేవి గరుడోత్సవం ఘనంగా జరిగింది. రత్నాభరణాలు, మణిమాణిక్యాలు, ప్రత్యేకించి గరుడ పాదాలతో అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు వాహన మండపంలో గరుడ వాహనంపై వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు పద్మావతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా. పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసనా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసనా తిరుమలలోని ఫ్లోర్ మిల్ వద్ద టీటీడీ నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని శనివారం రాత్రి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. సుమారు 20 కోట్ల నిధులతో టీటీడీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తోంది. ప్రయోగశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సాంకేతిక పరికరాలను, ఇతర పనులను అదనపు ఈవో పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ అధునాతన ప్రయోగశాల అందుబాటులోకి వస్తే అత్యుత్తమ ప్రమాణాలతో శ్రీవారికి నైవేద్యాలు, భక్తులకు ఆహార పదార్థాలను అందించే అవకాశం కలుగుతుందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు. టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ పర్యటనలో టీటీడీ డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, క్వాలిటీ మేనేజర్ లక్ష్మీనారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగదీష్ ఉన్నారు. అభిషేక ద్రవ్యాలలో అలమేలు మంగమ్మ అద్భుత దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సిరుల తల్లికి స్నపన తిరుమంజన సేవ విశేషంగా జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువుదీర్చి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కని తల్లికి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్ర ధరల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు.
చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. లోకపావని శ్రీ పద్మావతీదేవి కొలువైన పుణ్యక్షేత్రం తిరుచానూరు. చల్లని చూపులతో కరుణించే ఆ తల్లి సన్నిధిలో నిత్యం వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుచానూరులోని తోళప్ప గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర ఉచిత అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం రాత్రి భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ జరుగుతోంది. వివరాలను తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదనే సనాతన సాంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆచరణలో చూపెడుతోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమలలో ప్రతి భక్తుడికి అన్నప్రసాదం అందే విధంగా టీటీడీ ఏర్పాటు చేసింది. అదేవిధంగా శ్రీవారి పట్టపురాణి నెలవైన తిరుచానూరు క్షేత్రంలో 2007వ సంవత్సరం డిసెంబర్ నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరాయంగా టీటీడీ కొనసాగిస్తోంది. తిరుచానూరు క్షేత్ర ప్రాభవం, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తోళప్ప గార్డెన్స్ లో అధునాతన వసతులతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద కేంద్రంను అందుబాటులోకి తీసుకువచ్చారు. సాధారణ రోజుల్లో సోమవారం నుండి గురువారం వరకు 6,000 మందికి, శుక్ర, శని, ఆదివారాల్లో 7 నుండి 8,000 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ భవనంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులకు అన్నంతో పాటు కూర, పచ్చడి, సాంబార్, రసం, మజ్జిగతో చక్కని భోజనాన్ని అందజేస్తున్నారు. అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భక్తులకు సాంబార్ అన్నం, పెరుగన్నం అందజేస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 10:30 వరకు పొంగలి, వడ, సాంబార్ను 2,000 మంది భక్తులకు అల్పాహారంగా అందజేస్తున్నారు. అలాగే ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు అల్పాహారంగా 600 మందికి ఉప్మాను అందిస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో 2,500 మందికి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఇలా వంటశాలలో సిద్ధం చేసిన ఆహార పదార్థాలను
భోజనశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం, శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటం వద్ద ఉంచి నైవేద్యంగా సమర్పించి హారతులు సమర్పించిన అనంతరం అన్నప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 30 మంది శ్రీవారి సేవకులు తమ అమూల్యమైన సేవలను అన్నప్రసాదాల పంపిణీకి అందిస్తున్నారు. వీరు ఎంతో క్రమశిక్షణతో చేతులకు గ్లౌజులు, తలకు హెడ్ క్యాప్ ను ధరించి భక్తులకు ఆప్యాయంగా అన్నప్రసాదాలను అందిస్తున్నారు. శ్రీవారి దేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరు క్షేత్రాన్ని దర్శించి ఆ తల్లిని మనసారా సేవించిన భక్తులు తృప్తిగా అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి మహదానందాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ వారి మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. మాకు ఇక్కడ దేవస్థానము ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు. వైట్ రైస్లోకి సాంబారు, రసము, కర్రీస్, స్వీటు అన్నీ అయితే పెట్టారు. చాలా టేస్ట్గా ఉంది. ముఖ్యంగా సాంబార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 3 times కూడా నేను సాంబార్ అయితే వేసుకొని తిన్నాను. చాలా బాగా నచ్చాయి నాకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. మంగాపట్నం భోజనం చాలా బాగుందండి. స్వీట్ వేసారు, కర్రీ వేసారు, పచ్చడి, సాంబారు, రసం, పెరుగు, రైసు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము చాలా రాయమండ్రి గ్రామం నుంచి వచ్చాం. వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని మంగాపట్నం కూడా వచ్చి దర్శనం చేసుకుని భోజనానికి వచ్చామండి. భోజనం చాలా బాగా వడ్డిచ్చారు. భోజనాలు కూడా అన్నీ బాగున్నాయండి. కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా సంతోషంగా ఉంది. ரொம்ப தரிசனம் வந்து ரொம்ப சந்தோஷமாக இருந்துச்சு. பெருமாளையும் பார்த்தாச்சு, அம்மாவையும் பார்த்தாச்சு. அதை விட வந்து பிரசாதம் கிடச்சது ரொம்ப 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 பெரிய புண்ணியம். ஆக்சுவலி இது என்னோட 2வது தடவை நான் இங்கே வரேன். நான் ரொம்ப சாம்பார் பிரசாதமாக இருக்கட்டும், அன்னப்பிரசாதம் இருக்கட்டும், ரொம்ப சந்தோஷமாக இருக்குது. மக்களுக்கான நிறைய விஷயங்கள் நல்லா செய்கிறாங்க. இது கண்டிப்பாக வந்து நிறையா இன்னும் செய்யணும். ஸோ அதனால் இறைவனை பிரார்த்திக்கிறேன். எல்லாமே வந்து நல்லா இருந்தது. ஃபுட்டும் வந்து சூப்பராக இருந்தது. ரொம்ப டேஸ்டியாக இருந்தது. థ్యాంక్ యూ. పచ్చిరెడ్డి, కూర, పప్పు అన్నీ చాలా బాగున్నాయి. మజ్జిగ కూడా చాలా బాగున్నాయి. ప్రసాదం కూడా చాలా బాగా చేశారు. మా చిన్నపిల్లడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. బాగుంది. ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಊಟ ಎಲ್ಲ ಅನ್ನಪೂರ್ಣೇಶ್ವರಿ ಭೋಜನ ಒಳ್ಳೆ ಊಟ, ಒಳ್ಳೆ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಇದೆ. ಯಾವುದು ನಮಗೆ ಭಕ್ತಾದಿಗಳು ತೊಂದರೆ ಇಲ್ಲ. ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡು ಹೆಂಗಂತ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. నా పేరు శ్యామల. మాది బాపట్ల జిల్లా చుండూరు గ్రామం. తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు వచ్చాం. సౌకర్యాలన్నీ బాగున్నాయి. దర్శనం బాగా అయింది. వాహన సేవలన్నీ చూసాం, బాగున్నాయి. భోజనం ఇంకా బాగుంది. భోజనం బాగుంది, సర్వింగ్ బాగుంది. గోంగూర, తర్వాత సాంబారు, రసము, పచ్చడి అన్నీ బాగున్నాయి. చెంగల్పట్ల నుంచి వచ్చినాము. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ బాగుంది. అన్నం బాగునింది, గోంగూర, పుల్లకూర, సాంబారు అన్నీ బాగునింది. సూపర్ అరేంజ్మెంట్. నేను బళ్ళారి నుంచి వచ్చాను. సో దర్శనం అయిపోయింది. పైన తిరుమల మరియు అమ్మవారిది తిరుపతిది. సో ప్రసాదం వచ్చేసి చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ క్లీన్నెస్ ఈజ్ రియలీ సో గుడ్. థ్యాంక్ యూ.
మార్గశిర మాసం శనివారాన జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండి రామాలయంలో ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండి రామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ శ్రీ సీతారాములను సేవించారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో అమ్మవారి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించిన అనంతరం పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించి ప్రత్యేక పలకిపై కొలువ తీర్చారు. వేద పండితులు చతుర్వేద పఠనం చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించిన కార్తీక మాస విశేష పూజలు, హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. శ్రీ మల్లేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో పూజలు చేశారు. తరువాత యాగశాలలో హోమాలను జరిపి మేళతాళాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. బ్రహ్మాండ నాయకి తిరుమలేసుని ప్రాణేశ్వరి శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను మైమరిపిస్తున్నాయి. ఆ విశేషాలు మీకోసం. హరిదేవేరి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువుదీరిన పరమపావన పుణ్యక్షేత్రం తిరుచానూరు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరుతో పాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ముగ్ధులను చేస్తున్నాయి. వివిధ దేవతామూర్తుల రూపాలను కనులారా వీక్షించిన భక్తులు పరవశులవుతున్నారు. అశేష భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటున్న అలమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలకు మరింతగా వన్నెలు అద్దేలా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు క్షేత్రంలో విద్యుత్ దీపాలంకరణలను చేపట్టింది. శ్రీ పద్మావతీదేవి దర్శనం కోసం, వాహన సేవల వీక్షణం కోసం విచ్చేసే అశేష భక్తకోటి టీటీడీ చేపట్టిన అలంకరణలను కనులారా తిలకించి అద్భుత భక్తి పరవశంలో ఓలలాడుతున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం కూడలి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు, ఫ్లైఓవర్ పై భాగం, కింది వైపు ఫ్లైఓవర్ ఆర్చ్, రోడ్డుకు ఇరువైపులా తీర్చిదిద్దిన నెమళ్లు, సౌభాగ్యదాయిని అలమేల్ మంగ, సరసిజనయన అలమేల్ మంగ. మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి చిత్రాలు, శిల్పారామం వద్ద సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి, ఫ్లైఓవర్ వద్ద పద్మ సరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారు, రోడ్డుకు ఇరువైపులా నెమలి ఈకలతో ముచ్చటైన విద్యుత్ అలంకరణలు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ మహావిష్ణువు, గరుడాళ్వార్, ఆదిశేషుడు, పిల్లనగోవి ఆర్చిలు, అయోధ్య రామమందిరం, తిరుచానూరు సర్కిల్ వద్ద పెద్ద శేషవాహనం, శ్రీనివాసుడు, శ్రీ లక్ష్మీదేవి, అప్పలాయగుంట మార్గంలో శ్రీనివాసుడు, శ్రీ పద్మావతీదేవి, తోలప్ప గార్డెన్ కూడలి వద్ద లక్ష్మీదేవి, శ్రీనివాస కళ్యాణ మండపం వద్ద శ్రీ మహావిష్ణువు, అన్నమయ్య,
బ్లిస్ కూడలి వద్ద వినాయకుడు, బస్టాండ్ కూడలి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తోరణాలు ఎంతో అలరిస్తున్నాయి. అలమేల్ మంగా అలమేల్ మంగా పాహి మా పాహి అలమేల్ మంగా సౌమ్య సంలక్షణ అలమేల్ మంగా శాంత స్వరూపిణి అలమేల్ మంగా సంపత్కరీ పాహి అలమేల్ మంగా సర్వతీర్థస్థిత అలమేల్ మంగా అలమేల్ మంగా అలమేల్ మంగా పాహి హరి ప్రియే అలమేల్ మంగా అలమేల్ మంగా అలమేల్ మంగా పాహి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చిన్న పెద్ద మధ్య తరహా అమ్మవారి స్వామివారి ప్రతిమలు దాదాపు 112 పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ పనులు చేపట్టారు. ఈసారి కొత్తగా తిరుచానూరు ఆస్థాన మండపం వద్ద అమ్మవారి ఆభరణాలు, ఆస్థాన మండపం ఎదురుగా అభిషేక లక్ష్మి 3D విద్యుత్ ప్రతిమలను, పుష్కరిణి దక్షిణం వైపున గజవాహనం, పుష్కరిణి తూర్పు వైపు త్రిముఖం, ఫ్లైఓవర్ సమీపంలో గోపురం లక్ష్మీ రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పుష్కరిణి చుట్టూ అష్టలక్ష్మి విద్యుత్ విగ్రహాలు, పాహి మా పాహి అలమేల్ మంగా మంత్రమూర్తి పాహి అలమేల్ మంగా మహోదరి అన్నదానం సమీపంలో ధనలక్ష్మి, పూడి కూడలి సమీపంలో రాధాకృష్ణ విగ్రహాలు, మార్కెట్ యార్డు వద్ద గడప లక్ష్మి, అదేవిధంగా తిరుచానూరు పరిసర ప్రాంతాల్లో శ్రీ మహావిష్ణువు, గరుడ వాహనంపై స్వామి అమ్మవారు, కలశలక్ష్మి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, అయోధ్య రాముడు, అష్టలక్ష్మిలతో మహావిష్ణువు, దశావతారాలు, ఎల్ఈడి తోరణాలు, ఎల్ఈడితో రూపొందించిన ఆశలను ఏర్పాటు చేశారు. పద్మ సరోవరం లోపలి భాగంలో 4 వైపులా జలపాతం ప్రవాహం వస్తున్నట్లు విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దిన వైనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ద్విగుణీకృతం చేస్తూ తిరుపతి నుండి తిరుచానూరు వరకు టీటీడీ చేపట్టిన విద్యుత్ అలంకరణలు భక్తుల మదిని కట్టిపడేస్తున్నాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అలమేలు మంగమ్మకు ప్రతి ఏటా జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో ఉదయం రాత్రి వాహన సేవలను వైభవపేతంగా నిర్వహిస్తారు. ఇలా వాహన సేవ జరిగే సమయంలో పుష్కరిణి వెనుక వైపు ఉన్న గంగుండ్ర మండపంలో అమ్మవారు వేంచేసి నైవేద్యాలను స్వీకరిస్తారు. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. భగవంతుడిని ప్రసన్నం చేసుకుని మెండైన అనుగ్రహం పొందడానికి భక్తులు నవవిధ భక్తి మార్గాలను ఆచరిస్తారు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవంగా కొలువై పూజలు అందుకుంటున్నారు. బ్రహ్మాండ నాయకి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు క్షేత్రంలో హరిపట్టపురాణిగా, శ్రీ మహాలక్ష్మి అంశగా, శ్రీ పద్మావతీదేవిగా ఆవిర్భవించి భక్తుల ఆరాధనలు అందుకుంటున్నారు. తిరుమలేసుని సేవలోనే కాదు, అమ్మవారి సేవలోనూ ఎంతో మంది భక్తులు తరతరాలుగా సేవలు అందిస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. అలమేలు మంగమ్మ ప్రాభవానికి, వైభవానికి తిరుచానూరులోని గంగుండ్ర మండపం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. పూర్వం చిత్తూరు జిల్లాలో అమల్దార్గా పనిచేసిన బచ్చిసింగం అయ్యంగార్ పర్యవేక్షణలో అతని కుమారుడు ఎస్ వెంకటరంగ అయ్యంగార్ 1968వ సంవత్సరంలో
పుష్కరిణి వెనుక వైపు సూర్యనారాయణ స్వామి ఆలయం పక్కన గంగైకొండ చోళ మండపంను నిర్మించారు. ఇదే కాలక్రమంలో గంగుండ్ర మండపంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో జరిగే వాహన సేవల్లో అమ్మవారు ప్రతిరోజు ఉదయం రాత్రి గంగుండ్ర మండపానికి వేంచేపు చేయడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా గంగుండ్ర మండపంలో ఎస్ వెంకటరంగ అయ్యంగారు వంశీయులు సమర్పించే నైవేద్యాలు అమ్మవారు స్వీకరించి తిరిగి బయలుదేరుతారు. ఆ సత్సంప్రదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నేటికీ కొనసాగిస్తోంది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుపతి, తిరుచానూరులో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుచానూరు ఆస్థాన మండపంలో శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వై వెంకటేశ్వర్లు భాగవతార్ బృందం హరికథా గానం జరిగింది. శ్రీ పద్మావతి పరిణయం హరికథా గానం అత్యంతం భక్తులను ఆకట్టుకుంది. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుపతికి చెందిన పి మోనిషా అన్నమయ్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శనివారాన్ని పురస్కరించుకుని వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరుని చెంత అర్చకులు కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శనీశ్వరుడికి అభిషేకం చేశారు. గంధం, కుంకుమ, పుష్పమాలలతో శనీశ్వరుడికి అలంకరణలు చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వరుని సేవించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. మంగళకర కుంకుమార్చనలో మహిళలు తన్మయులయ్యారు. కార్తీక మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలో కొలువైన శ్రీ పవనసుత జలాంజనేయ స్వామివారి దేవాలయంలో సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. పవనసుత ఆంజనేయుడికి పూజలు నిర్వహించిన తరువాత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం జరిపి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. అనంతరం భక్తులు అర్చకుల సూచనలతో సామూహిక కుంకుమార్చనలు జరుపుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దాదాపు 3000 మంది మహిళలకు పైగా ఈ సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని విశేషంగా జరిపారు. ఆపై స్వామివారికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. నెల్లూరు జిల్లా పెన్నా నదీ తీరాన ఉన్న ముదివర్తి గ్రామంలో కొలువైన శ్రీ శనేశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవార్లను శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని అర్చకులు పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. తరువాత గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధరణ, యజ్ఞోపవీత ధరణ తదితర క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దక్షిణామూర్తి కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ రాహుస్వామి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. అర్చకులు రాహుస్వామిని, అమ్మవార్లను చూడముచ్చటిగా అలంకరించారు. ఆపై రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలను నిర్వహించారు. తరువాత భాజా భజంత్రీలు, వేద మంత్రాల నడుమ రాహుస్వామి కళ్యాణాన్ని భక్తిరసభరితంగా నిర్వహించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.